నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అన్ని తానే చూసుకున్న సజ్జల మరి ఇప్పుడు టీడీపీ కోవట్గా మారారా? సో తనే ఇప్పుడు వైసీపీని అహత్ పాతాళానికి తొక్కేసే పనిలో ఉన్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మరి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఏ శాఖల్లో చూసుకున్న ఆయనదే పై చెయ్యి అన్నట్టుగా మాట్లాడేవారు. ప్రెస్ మీట్లలో కూడా ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ తనే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నట్టు మాత్రం ఏమనిపిస్తుందంటే టీడీపీకి కోవట్టుగా మారిపోయారేమో, వైసీపీని తొక్కేయడానికి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటేనండి, రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి. ఒక మనిషి ఒక పార్టీలోనే ఉంటారు, అంటే వాళ్ళకి చాలా విధేయంగా విధేయ ఇది చూపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియకుండా తప్పులు చేస్తారు. ఆ కోవకు వస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన జగన్ మనిషే. ఇప్పటికి కూడా జనాలకి ఏంటంటే చాలా కోపం ఉంది వైసీపీలో. ఎందుకని? సజ్జల అంతా తానై అన్నీ తానై మొత్తం 5 ఏళ్ళు ఆయన కదా. అటువంటి మనిషి ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక హార్డ్లీ ఒక్కసారి కనిపించారు. తర్వాత ఇటీవలి కాలంలో ఈ లడ్డూ వివాదం వచ్చాక 2 సార్లు బయటకు వచ్చారు. వీటన్నిటికంటే చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 7 సార్లు ఎంతో ప్రెస్ మీట్లు పెట్టాడు. అంటే సజ్జల లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే సజ్జల బయటకు వచ్చిన ఈ 2-3 సార్లలో లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసుకున్నా మీకు అదే స్క్రిప్ట్లో ఎక్కడైనా మార్పు ఉందండి? మనం డే 1 నుంచి చెప్తున్నాం, కొత్త సీసాలో పాత సార్, అరిగిపోయిన రికార్డు. మీరు ఏం చెప్పినా, అంటే గ్రామ్ఫోన్ రికార్డ్స్ అరిగిపోతే ఎట్లా ఉంటాయి అట్లా. అంటే ఒక కొత్త పదం అందులో యాడ్ అవ్వట్లా. వాళ్ళు గత 5 ఏళ్లలో చేసిన తప్పిదాలే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం? ఆబ్వియస్లీ టీవీ అంటే కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి అది మేలు చేస్తుంది. అయితే ఇక్కడ కోవర్ట్ అని అనొచ్చా రామకృష్ణారెడ్డిని? రామకృష్ణారెడ్డి తెలియని కోవర్ట్. అంటే తనకి అవగాహన లేకుండానే ఇవన్నీ పనులన్నీ చేస్తున్నాడని. ఇప్పుడు మామూలుగా కోవర్ట్ అంటే ఏంటి? ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీలో డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి విధేయంగా ఉండడం, వాళ్ళకి ఇక్కడి నుంచి న్యూస్లు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉండొచ్చు, మనకు తెలీదు. అంటే ప్రతి పార్టీలోనే జరుగుతాయి. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డికి అంత ప్రీతికరమైన వ్యక్తి. అన్నీ తనే నడిపించాడు, అన్ని శాఖలకి ఆయనే సకల శాఖామాచులుగా ఉండి ఇంకా వేరే ఎవరు నోరెత్తలేదు ఎప్పుడు కూడా. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ కార్యకర్త కావచ్చు, వైసీపీకి చెందిన ఎవరు కూడా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని కలవటానికి సాహసించలేదు, కుదరలేదు. అందుకు కారణం ఖచ్చితంగా సజ్జల. అటువంటి సజ్జల ఈ రకంగా చేయటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. మరోపక్క వైసీపీ వాళ్ళు చాలా సంతోషించారు ఈ 3 నెలలు. వైసీపీలో ఉండే నాయకులు కావచ్చు, అంటే కింది స్థాయి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అసలు సజ్జలను దూరం పెట్టేశాడు జగన్ అని అనుకున్నారు. చాలా ఆనందపడ్డారు, అమ్మయ్య పీడ విరగడైంది అన్నట్టుగా. కానీ ఇక్కడ పీడ విరగడ అవ్వలేదు అనేది ఇటీవల కాలంలో మళ్ళీ బయటపడుతుంది. అంటే 2 సార్లు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టాడో ఆయన, పెట్టేసరికి వీళ్ళు భయపడుతున్నారు మళ్ళీ. అబ్బా ఇంకా ఈయన వదలడా, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్ముతాడా, ఇప్పటికే పార్టీ పతనం అయిపోయింది. ఎందుకు అటువంటి మాటలు వచ్చాయంటే, ఏమండి ఇప్పుడు మీరు ఒక నాయకుడు అండి, ఇప్పుడు మీ దగ్గరికి నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలిగా. ప్లస్ పార్టీలో జరుగుతున్న కింది స్థాయిలో కావచ్చు, మధ్య స్థాయిలో కావచ్చు, జరుగుతున్న మంచి కానీ చెడు కానీ నాయకుడు అన్నవాడు తెలుసుకోవాలా వద్దా? కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. చెయ్యకుండా ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డిది తప్పు ఉందా అంటే కొన్ని విషయాల్లో తప్పు కనిపించదు మనకి. అంటే సజ్జల రామకృష్ణ అనేది అందరికి కారణం అంటారు. కారణం ఖచ్చితంగా. ఇప్పుడు తెలియనితనం అది. సర్లే అతను చూసుకుంటున్నాడు, నా మనిషి అని నమ్ముతారు కదా మీరు. ఆ నా మనిషి అన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఎసరు పెట్టింది మొన్న. ఇప్పుడు లేకపోతే అసలు రామకృష్ణారెడ్డి చేసిన పనులకి 11 సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి? పులివెందుల్లో ఎలా నెగ్గాడు ఆయన? బికాజ్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాబట్టి. మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు తనెవరు భాస్కర్ రెడ్డి కావచ్చు,
అవినాష్ రెడ్డి కావచ్చు, పులివెందులకి జగన్ వెళ్ళినప్పుడు ఏరి నాకు సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరే అని ఆశ్చర్యపోయాడు కదా. ఎందుకు ఆశ్చర్యపోయాడు? బికాస్ అతన్ని కళ్ళకు గంతలు కట్టి కూర్చోబెట్టారు గాంధారిలాగా. ఎందుకని? ఇప్పుడు అంటే ఇతని పేరు చెప్పుకొని ఇతన్ని ఒక ఉత్సవ విగ్రహంలాగా కూర్చోబెట్టి వీళ్ళు దందాలు చేశారు. సరే చేశారు. ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు తీసుకున్నాను, అందులో మీకు ఒక 50 రూపాయలు పంపించేసా. ఇంకేముంది మీరు నోరెత్తడానికి? సర్లే నాకు రావాల్సిన అమౌంట్ వచ్చేసింది అనుకున్నాడు తప్ప ఈ డబ్బు ఒకటే కాదు, రేపొద్దున నా పదవి నాకు ఉండాలి, నా పార్టీ నిలబడాలి అనే ఆలోచన ఆయన చేయలేదు. అక్కడ దెబ్బతిన్నాడు. అంటే సజ్జల ఎంత తెలివైన వాడో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కానీ అంత తెలివైన వాడు ఇవాళ మళ్ళా తెలియకుండా బొక్కబోర్లా పడుతున్నాడు. ఎక్కడ? మళ్ళీ నమ్మడంతోనే. జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని మళ్ళా ఈరోజు కూడా ఈయన వమ్ము చేస్తున్నాడు. ఎలాగా? తెలియకుండా తెలుగుదేశం కూటమికి కోవర్టుగా మారి అదే స్క్రిప్ట్లు ఇస్తున్నాడు. కనీసం వాస్తవాలు గ్రహించట్లేదు. అసలు ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో, అసలు పార్టీలో ఏమనుకుంటున్నారు, ప్రతివాడు సజ్జలను వద్దనుకుంటున్నాడు అనే విషయం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోయాడు. అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు నాయకుడిగా. ఇప్పుడు వైసీపీ నాయకుడిగా, వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తప్పిదం అక్కడ జరుగుతోంది. ఆయన ఇంకా వాస్తవాలు గుర్తించట్లే. ఇంకా ఇప్పుడు మీరు చూసారా ప్రెస్ మీట్లు ఏవైనా లైవ్ ఇచ్చాడు ఎంతవరకు? అన్నీ రికార్డెడే. ఎందుకు అసలు? నువ్వు వచ్చావంటే నువ్వు ధైర్యంగా 4 మాటలే మాట్లాడు, 4 వాక్యాలు చెప్పబ్బా. నువ్వు పేజీలు అవసరం లేదు. ఎవడో రాసిన స్క్రిప్ట్ నీకు. నువ్వు తప్పు చేయలేదో, ఒప్పు చేయలేదో, ఇగో ఇది జరిగింది, ఇది వాస్తవం, మీరు నమ్మితే నమ్మండి, మీరు రాసుకోండి అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక విలువ ఉంటుంది. అలా లేకుండా ఇంకా సజ్జలను నమ్ముకొని, ఇంకా రికార్డెడ్ ప్రెస్ మీట్స్ పెట్టుకుని, కావాల్సిన ప్రెస్ని పిలుచుకొని, ఇప్పటికి కూడా మనం చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి 29లో ఖచ్చితంగా గెలవడు. అంటే వాళ్ళ నమ్మకం గెలుస్తామని. ఎందుకు? ఎలా గెలుస్తాడు? ఏం మార్పు వచ్చిందని గెలుస్తాడు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కింద పడతారండి, ఓ దెబ్బ తగులుతుంది, అప్పుడు ఏం చేస్తారు? అడుగు జాగ్రత్తగా వెయ్యాలి కదా. మళ్ళా పడ్డారనుకోండి, సరే రెండోసారి పడ్డారు, మూడోసారి పడతారండి, ఇంకా లేస్తారా? కాళ్ళు లేస్తుందా? విరుగుతుంది కదా. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు ఇప్పటికీ కూడా గ్రహించట్లేదు, గుర్తించట్లేదు. అబద్ధాలు చెప్తున్నాడు జగను. అబద్ధాలు ఎందుకు జగన్ చెప్తున్నాడు? బికాజ్ ఆఫ్ సజ్జల అబద్ధాలు చెప్పిస్తున్నాడు. అలా కాకుండా ఈయన కాదు నేనే అధినేతని, ఈ పార్టీ నాది అనుకుంటే సరేనబ్బా, లడ్డూలో జరిగి ఉండొచ్చు వివాదం, లడ్డూలో కల్తీ జరిగి ఉండొచ్చు, అందుకు నేను ఇవాళ క్షమాపణ చెప్తున్నాను, ఇటువంటిది పునరావృతం కాకుండా భవిష్యత్తులో మేము చూసుకుంటాము, ఇప్పుడు జరిగిన దానికి నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి నేను క్షమాపణలు చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, తెలివైన వాడైతే ఇంత దూరం రాదుగా. ఇవాళ ఒక లడ్డూ వివాదం అనేది ఇవాళ ఒక పార్టీ నాశనానికి కారణమైంది. మీరు గుర్తుపెట్టుకోండి. లడ్డూని మించి, అంటే లడ్డూ వివాదాన్ని మించి, లడ్డూ వివాదం అనేది నిజంగా జరిగింది. కానీ ఈ సజ్జల చేసే, అయితే సజ్జల ఇట్లాగా దాన్ని స్ప్రెడ్ చేసే విధానం ఉంది చూడండి, విషయం, అందులో నాశనం అయిపోయేది జగన్మోహన్ రెడ్డి పార్టీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.